నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో పంట బోధిలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు పలువురికి స్వల్ప గాయాలు 108లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు నీకు అంత సీన్ ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలవా చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్ మా పార్టీ గెలిపే ధ్యేయంగా కొన్ని సీట్లలో మార్పులు ఇప్పుడు మళ్ళీ 175కి 175 గెలిచే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం ఈసారి వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారు నెల్లూరులో మీడియాతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు జనసేన టీడీపీ కూటమికి 150 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి డౌన్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి 60,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేకపోయిందని జగన్ సర్కారుపై మండిపాటు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో పంట బోధిలోకి ఆదివారం ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది స్థానికుల వివరాల ప్రకారం బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలు కాగా 108లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ ఓడిపోవడం ఖాయమని వారికి శంకరగిరి మాన్యాలు తప్పవని పవన్ కళ్యాణ్ది కూడా అదే పరిస్థితి అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని అలాగే వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేష్ 2 చోట్ల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ము ధైర్యం అంత సీన్ ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలరా అని సవాల్ చేశారు బాబు మతిస్థిమితం కోల్పోయారని జగన్ ఒక్కడిపై అందరూ ఎందుకు గుంపుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో జనసేనతో జతకట్టి చంద్రబాబు ఎందుకు ఎన్నికలకు వస్తున్నారు రాజమండ్రి జైలుకు వెళ్ళొచ్చాక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారన్నారు అందుకే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పుపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ పైన ప్రభుత్వం పైన పిచ్చి విమర్శలు ఎన్ని చేసినా చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈసారి టీడీపీ జనసేనల ఉనికి ఉండదు ఆ దిశగానే తమ పార్టీ వ్యూహరచన చేస్తోందన్నారు వైఎస్ జగనే మళ్లీ సీఎం కావాలని 60% పైగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు వారే తమ పార్టీకి బలం 175 సీట్లు గెలవడమే తమ టార్గెట్ పార్టీ గెలిపే ధ్యేయంగా కొన్ని సీట్లు మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈ విషయంలో చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు నిజానికి చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్నారా ఆయన కేవలం ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే రాచబాట వేశారు అలాగే ఒక్కసారైనా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారా కానీ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు టీడీపీ దిగజారిపోయిన పార్టీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితమేనని స్పష్టం చేశారు ఇవాళ ఉపన్యాసాలు చెప్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు చెప్తున్నారుగా 151 సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా నేను అడుగుతా ఉన్నా సవాలు చేస్తున్నా ఈ సవాలును స్వీకరించండి మీ బాబు కొడుకులిద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి ఆ ధైర్యం లేదు విమర్శలు చేయమంటే పిచ్చి పిచ్చి విమర్శలన్నీ కూడా చేసే పరిస్థితికి ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు మారుస్తున్నాము 175 సీట్లు మా టార్గెట్ తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా
చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు మోర్ దెన్ 50% ఓటర్లు, మోర్ దెన్ 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలంటే జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి గెలవడం చాలా అవసరమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి 25 సీట్లకు మించి రావని చెప్పారు. 120 నుండి 150 సీట్లతో జనసేన తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని, నీతి నిజాయితీలతో కూడిన పాలన ఎలా ఉంటుందో జనం మరో 3 నెలల్లో చూస్తారని అన్నారు. శనివారం నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటనను ప్రారంభించారు. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్య నేతలు, జన సైనికులు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైనాట్ 175 అంటున్న వైసీపీకి 25 సీట్లు వస్తే గొప్పే అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తన స్నేహితుడు తన స్థలాన్ని తాను అమ్ముకోవడానికి ఒక కార్పొరేటర్ ఇబ్బందులు సృష్టిస్తున్నాడని నాగబాబు చెప్పారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలకు ఆదుకొని రైతు రాజ్యం తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, ఆస్ట్రేలియా కన్వీనర్ కొలికొండ శశిధర్, నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, తీగల చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వర్లు, సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, లేకపోతే నియోజకవర్గం స్థాయి, గ్రామ స్థాయి నాయకుల నుంచి కింద కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్, ఏదో ఒక అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి ఉండటం తప్పని అన్నాను. అవి సామరస్యంగా పరిష్కరించుకోదగ్గటువంటి అంశాలే. ఓన్లీ థింగ్ ఈజ్ ఇవాళ వాటి మీద నేను మాట్లాడటం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని రెస్పెక్ట్ ఇవ్వండి. జిల్లా స్థాయి కానీ, మండల స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ, అటు అలాగే నియోజకవర్గం స్థాయి నాయకుల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా మీరు కార్యకర్తల్ని దూరం చేసుకోకండి. కార్యకర్తలతో మమేకమై పనిచేయండి. ఎందుకంటే ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఒక్క ఓటు మీకు తెలిసి ఇక్కడ నెల్లూరులో నెగ్గినటువంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఓటుతో గెలిచారు. అలాగే చాలామంది చాలా తక్కువ ఓటుతో గెలిచారు. సో ప్రతి ఒక్క ఓటు విలువైందే. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ చాలా విలువైన వ్యక్తులు. వాళ్ళని మీరు చక్కగా దగ్గర తీసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనవాళ్ళు, అంటే మన జనసేనని ప్రేమించేవాళ్ళు, మన కోసం మనతో పాటు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ మనం దగ్గర తీసుకొని ముందుకు వెళ్దాం. ఎవరిని నిరాదరించదు. అలాగే పార్టీలో ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నా వెల్కమ్ చేయండి. ఇది అలాగా ప్రతి ఓటు వెల్కమ్ చేయండి. ఒక్క ఓటు తగ్గినా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు మిస్ అయినా ఒక వెధవ మనల్ని పరిపాలించాలి. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని కేంద్ర ఉన్నత విద్యా ర్యాంకింగ్స్లో నీతి ఆయోగ్ సర్వేలో గతంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయిందని శాసన మండలి మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించకపోవడం, సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఈ రంగం నానాటికి దిగజారుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదని ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులను నియమిస్తామని మంత్రి బొత్స హామీలు గుప్పించారని, అటువంటిది ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలను కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చేశారని దుయ్యబట్టారు. గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 5,000 మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 9,600కి చేరిందని, 1,00,000 మంది విద్యార్థులను చదువుకు దూరం చేశారని విమర్శలు గుప్పించారు.
ప్రతిభా పురస్కారాల పథకానికి అబ్దుల్ కలాం పేరు తొలగించి ముఖ్యమంత్రి తన పేరు మీదనే అవార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో సరైన బోధనా ప్రమాణాలు లేవని ఇంజనీరింగ్ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇంకోవైపు టీడీపీ హయాంలో ఎస్ఎస్సీ ఉత్తీర్ణత శాతం 92.90% ఉండగా ఇప్పుడు వైసీపీ హయాంలో 69.76కు పడిపోయిందని వివరించారు. విద్యారంగానికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించకపోవడం, సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఈ రంగం నానాటికి దిగజారుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు నుంచి ఉపాధ్యాయుల పోస్టుల నియామకం చేస్తున్నట్లుగా హామీలిచ్చి 2,000 కోట్ల రుణం పొందిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని షరీఫ్ మండిపడ్డారు. విద్యార్థులకు ట్యాబ్లు అందించే ముసుగులో 221 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇది చిక్కీల పేరిట 200 కోట్లు దోచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత రేటు 32% పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం కన్నా పనికి పంపడమే నయమనుకునే పరిస్థితికి వచ్చారని షరీఫ్ వ్యాఖ్యానించారు. 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. పాఠశాలలను సైకో జగన్ ప్రయోగశాలగా మార్చారు. విద్యా వ్యవస్థ ప్రథమ స్థాయిలో ఉండాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి చేతకానితనంతో అధమ స్థాయికి చేరుకుంది. 4 ఏళ్లలో దాదాపు 7,85,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి తరలిపోయారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తాం, ప్రతి పాఠశాలకు కనీస 2 టీచర్లు ఉండేలా చూస్తాం అని మంత్రి బొత్స హామీకి విరుద్ధంగా ఈనాడు ప్రాథమిక పాఠశాలలో కూడా ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయినాయి. గతంలో సుమారుగా 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే ఈనాడు అవి 9,600కు పెరిగాయి. అంటే ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,234 వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందంటూ కేతిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేతిరెడ్డి అరాచకానికి మాత్రమే టీడీపీ అడ్డుపడుతుందని చెప్పారు. కేతిరెడ్డిని చూసి ధర్మవరం ప్రజలు భయపడుతున్నారని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ విమర్శించారు. గుడ్ మార్నింగ్ చెబుతున్న కేతిరెడ్డికి ప్రజలు గుడ్ బై చెబుతున్నారని చురకలంటించారు. జిల్లేడు బండ రిజర్వాయర్కు 4 గ్రామాల ప్రజలు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా పనులు మొదలుపెట్టారని చెప్పారు. కేతిరెడ్డిని శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు. ప్రజలను భయపెడుతూ కేతిరెడ్డి పాలన సాగించాలనుకుంటున్నారని అన్నారు. కేతిరెడ్డి చేసిన అక్రమాలన్నిటిపై టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేస్తామని చెప్పారు. ధర్మవరం పట్టణంలో రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లను కూల్చేశారని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. కేతిరెడ్డిని ఇంటికి పంపడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు పరిటాల శ్రీరామ్. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని ఆపేస్తున్నాయి, అభివృద్ధి నిరోధకుల్లాగా పనిచేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే గారు, అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసుండము, ఏదో కొత్తగా అధికారంలో ఉంటూ ఆయనే ప్రతిపక్షాల్లాగా ర్యాలీలు చేస్తూ వెళ్ళి మీటింగ్ పెట్టి ఇష్టానుసారం పేలడం జరిగింది. దానికి సరైన సమాధానం ఆయనకు కూడా ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ విషయాల మీద, ఏ అంశాల మీద మేము పోరాటం చేశాము, ఎవరి పక్కన మేము నిలబడి పోరాటం చేశాము, ఎవరికి మేలు జరగాలని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము అనే విషయం కూడా ఆయనకు తెలియాలి. అందులో ముఖ్యంగా ఆయన చెప్తూ అనేకమైన పాయింట్లు, అంటే తాడిమేరులో రోడ్ వైడనింగ్ గురించి, మరి అదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడు బండ రిజర్వాయర్ గురించి, మరి అదే రకంగా టౌన్లో, ముఖ్యంగా టౌన్లో ఈ కదిరిగేట్ దగ్గర చేసిన వైడనింగ్ పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరగకూడదు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు.
లేదంటే రోడ్లు వేయకూడదు అనే మాట మేము మాట్లాడలేదు. ఈరోజు మేము మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఏం చేయాలన్నా మొట్టమొదటగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొట్టేయడం కానీ ఈ రకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతూ ఎవరు భూముల్లో అయితే మనం రోడ్లు వేయాలని చూస్తున్నామో, లేకుంటే ఎక్కడైతే మనం పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎవరు భూములు అయితే ముంచేయాలని చూస్తున్నామో వాళ్ళందరికీ సరైన విధానంగా మీరు మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనే దాని మీదే, ప్రభుత్వం చూడాలి అనే దాని మీదనే తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించని ఎమ్మెల్యే పేర్ని నాని ఓ చేతకాని దద్దమ్మ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పరామర్శించే ప్రజాప్రతినిధులు లేరని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఒప్పించి రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. ధర్నా చౌక్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ఇప్పటికీ పంట నష్టంపై సరైన సర్వే జరగలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పరామర్శించే ప్రజాప్రతినిధులు లేరని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఒప్పించి రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. కోవిడ్ సమయంలో టీడీపీ నాయకులు ఏం చేశారని వైసీపీ నాయకులు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారంలో లేకపోయినా కోవిడ్ బాధితులను టీడీపీ నాయకులు ఆసుపత్రిలో చేర్పించారన్నారు. డివిజన్లలో కూరగాయలు పంచుతుంటే టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారన్నారు. కోవిడ్ సమయంలో సాయం అందించినందుకు తనతో పాటు టీడీపీ నాయకులపై ఇప్పటికీ కేసులు ఉన్నాయన్నారు. కోవిడ్ను వైసీపీ నేతలు వ్యాపారంగా మలుచుకొని రెమిడైజర్ ఇంజెక్షన్లు బ్లాక్లో అమ్ముకున్న సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. స్కానింగ్ సెంటర్లు పెట్టించి కమిషన్లు దండుకున్నది వాస్తవం కాదా? జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు చనిపోలేదా? ఆసుపత్రిలో పడకలు లేక రోగులు నేలపై వరండాలో పడుకోలేదా అని రవీంద్ర ప్రశ్నించారు. సింగిల్ డిజిట్ కూడా దాటదు ఇవ్వాలనే పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఖచ్చితంగా మరి ఇవాళ చూస్తే మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతా ఉన్నాడు. ఇవాళ గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దానికోసం మొన్న 11 మందిని ఎస్సీని, బీసీని, కొంతమంది కొత్త ఇన్ఛార్జీని అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 80 మందిని మారుస్తారని చెప్పి కొత్త లిస్టు పెడతా ఉన్నాడు. ఇవాళ ఎన్ని మార్చినా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చల్లని కాయిన్స్ అయిపోయారు. ఇవాళ చల్లని కాయినప్పుడు గుడివాళ్ళ చల్లపోతే బంధంలో చెల్లుద్దా? మరి ఇక్కడ చల్లని కాయని తీసుకొచ్చి అక్కడ పెడతామంటే గెలిపిస్తారా ప్రజలు? అమాయకుల తిప్పి కొడతారు, పిడేని మనం కొడతారు, గట్టిగా కొడతారా కొట్టరా? ఇవాళ అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి అందరినీ నేను కోరుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీలో మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. మన అధినాయకుడిని ఎన్ని రకాలుగా అవమానపరిచే విధంగా మాట్లాడారో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విభాగంలో 2022లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డులను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రదానం చేశారు. 15 మంది ఎస్పీలు గోల్డ్ మెడల్, 56 మంది కానిస్టేబుల్ నుండి ఐపీఎస్లు సిల్వర్ మెడల్స్, 5 మంది డీఎస్పీలు ఐఏఎస్లకు బ్రాంజ్ మెడల్స్ అందించారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ కన్వెన్షన్ బేస్డ్ పోలీసింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా ఎస్పీలు, డీఐజీలు, ఐజీలు, అడిషనల్ డీజీలను గుర్తించి వారు అందించిన సేవల అర్హత ఆధారంగా 65 మందికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ డిస్క్ అవార్డులను, మెడల్స్ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రదానం చేశారు. నిన్న మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ 15 మంది ఎస్పీలకు గోల్డ్ మెడల్, 56 మంది కానిస్టేబుల్ నుండి ఐపీఎస్లు సిల్వర్ మెడల్స్, 5 మంది డీఎస్పీలు, ఐఏఎస్లు బ్రాంజ్ మెడల్స్ను అందజేశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలైన అవినీతి నిరోధక శాఖ, సిఐడి, గ్రే హౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బంది వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. త్వరలోనే వారికి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ డిస్క్ అవార్డులను అందించడం జరుగుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకే ఈ అవార్డులను అందించడం జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా తీసుకువచ్చిన ప్రైమ్ 2.0ను రద్దు చేయాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు.
ప్రైమ్ 2.0 ద్వారా ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల భవిష్యత్తు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిన్న ఏపీ దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు. ప్రైమ్ 2.0 ద్వారా తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ఒక సర్వే నంబర్లో ఒకరికంటే ఎక్కువ మందికి భూమి ఉండి వారంతా కలిసి ఒక దస్తావేజు రాసి ఇస్తే అది రిజిస్ట్రేషన్ కాదని, చెక్ స్లిప్ కూడా జనరేట్ కాదని, తీవ్రమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దస్తావేజు లేఖరుల సమితి నాయకులు మూర్తి, నారాయణలతో పాటు పలువురు దస్తావేజు లేఖరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2.0 మరి ప్రవేశపెట్టిందో దాంట్లో ఉన్న సమస్యల్ని తెలియజేయడానికి నిరసన కార్యక్రమాన్ని ఈ ధర్నా చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. మా డిమాండ్స్ ఒకటే, 2.0ని మీరు ప్రవేశపెట్టడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖరులు తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు భవిష్యత్తులో అనేది మా యొక్క అనుమానం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దస్తావేజు లేఖరులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ వ్యవస్థని నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ప్రైమ్ 2.0 విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చట్టం పుట్టినప్పటి దస్తావేజు లేఖరుల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ప్రజలు ఇచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొని సమగ్రవంతంగా వాటిని తయారు చేసి లీగలైజ్డ్ డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు ఇచ్చి ప్రజలు ఇచ్చేటువంటి అరకొర పారితోషికంతో జీవనం గడుపుతున్నటువంటి దస్తావేజు లేఖరులు, స్టాంపులు విక్రయించుకొని జీవనం చేస్తున్నటువంటి స్టాంపు వెండర్లు ఈ విధానం వలన పూర్తిగా జీవనోపాధిని కోల్పోతూ ఉన్నామని చెప్పేసి, మా జీవనోపాధిని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, మా జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా డాక్యుమెంట్ రైటర్సు స్టాంపుల్లో రాసినటువంటి దస్తావేజులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానాన్నే నేను మార్పులు చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు కంటే మునుపున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీ సేవలకు బదలాయిస్తున్నట్లు, ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నట్లు, ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ చేస్తూ ఉన్నట్లు. విజయవాడలోని సిహెచ్ఆర్కే విఎంసి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలికల వ్యక్తిగత విభాగంలో రాష్ట్ర షట్లర్ తమిరి సూర్య చరిష్మా విజేతగా నిలిచింది. టోర్నీ శనివారం ముగిసింది. బహుమతి ప్రధానోత్సవానికి జిల్లా సంయుక్త కలెక్టర్ పి సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విజయవాడ జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వటం, పోటీలు విజయవంతం కావటం ఆనందంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమికి కుంగిపోకుండా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లి విజయ పతాకాలను కైవసం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పి అంకమ్మ చౌదరి, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి జి భానుమూర్తిరాజు మాట్లాడారు. టోర్నీ కన్వీనర్ ఎన్టీఆర్ జిల్లా డివిఈఓసి శివసత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య సహాయ కార్యదర్శి కెవి రాధాకృష్ణ తదితరులు టోర్నీ విజయవంతానికి కృషి చేశారన్నారు. టోర్నీ టెక్నికల్ హెడ్ ఎస్ జిలానీ బాషా, పిబి సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చుండి వెంకటేశ్వర్లు, టోర్నీ పరిశీలకులు రాజు రాణా పాల్గొనగా కార్యనిర్వాహక కార్యదర్శి వి రవికాంత పర్యవేక్షించారు. టోర్నీలో తొలి 8 స్థానాల్లో నిలిచిన బాలబాలికలకు అతిథులు ట్రోఫీలు, వ్యక్తిగత పతకాలు బహూకరించారు.
సూర్య చరిష్మా 67 స్కూల్ గేమ్ ఫెడరేషన్. ఇక్కడ విజయవాడలో జరగడం చాలా హ్యాపీ. నేను విజయవాడలో ఉంటూ విజయవాడ టోర్నమెంట్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళడం. చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ సపోర్ట్ ఎవ్వరు లేకుండా అస్సలు ఇంత దూరం రావడం చాలా కష్టం. నాన్న సపోర్ట్తో అమ్మ సపోర్ట్తో నేను దూరం వచ్చా. సార్ డెడికేషన్గా ఉంటూ నాపై నమ్మకం పెట్టుకొని ఇంత దూరం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫిట్నెస్ ట్రైనింగ్ కానీ అన్నీ బాగా జరిగేవి. అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విజయవాడలో జరిగిన 67th స్కూల్ నేషనల్ గేమ్స్లో మన విజయవాడకు చెందిన టీ సూర్య చరిష్మా గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందకరంగా ఉంది. తను 8 years నుంచి నా దగ్గర ట్రైన్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు సాధించింది. నన్ను లాస్ట్ ఇయర్ December 2022 బంగ్లాదేశ్ అండర్-19 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. తర్వాత రీసెంట్గా జరిగిన నేషనల్ గేమ్స్లో తను బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈరోజు తన మొదటి నేషనల్ టైటిల్ మన విజయవాడలో తన సొంత దీంట్లో జరగడం, తను గోల్డ్ మెడల్ సాధించడం నాకు చాలా ఎంతో హ్యాపీగా ఉంది. తనకు ఈ చిన్నప్పటి నుంచి తను ఒక కోచ్ దగ్గరే ఉండి ట్రైన్ అయ్యి 0 నుంచి తన ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదగడానికి నాకెంతో సహకరించిన వాళ్ళ పేరెంట్స్కి, నాపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్కి, అలాగే నాకు సపోర్ట్ చేస్తూ నా డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ రెండు నాకు ఎంతో ఎంకరేజ్ ఇచ్చి నా ట్రైనీస్కి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేసి వాళ్ళని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ చేశారు. సో ఇదే విధంగా నా డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా నాకు ఇంకొంచెం పుష్ చేస్తే ఇంకా ఇలాంటి సూర్య చరిష్మాలు నేను ఎంతో చేసి మన ఏపీకి, మన ఇండియాకి ఇంకెంతో మందిని తయారు చేయగలుగుతాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ 67th స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ నేషనల్ టోర్నమెంటు ఈ మంత్ 12th నుంచి 16th వరకు పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది సార్. ఈ టోర్నమెంట్కి 33 స్టేట్స్ నుంచి, అంటే 29 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, నవోదయ స్కూల్స్, కేవీఏ స్కూల్స్ మొత్తం కలిపి 33 టీములు బాయ్స్, 33 టీమ్స్ గర్ల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 500 అంటే 525 బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ కోచ్ అండ్ మేనేజర్స్ 525 మెంబర్స్ ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మాకు మీ మా నేషనల్ స్కూల్ గేమ్స్ వాళ్ళు మాకు ఏపీ స్కూల్ గేమ్స్కి ఈ టోర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఏపీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ గారు మా మీద నమ్మకం ఉంచి మన కృష్ణా జిల్లాలో మన ఎన్టీఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్గనైజ్ చేయమని ఫస్ట్ టైం మన స్కూల్ గేమ్స్ ఈ బ్యాడ్మింటన్ అనేది ఫస్ట్ టైం మనం ఏపీలో అలాగే మన కృష్ణా జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. అందుకు అలాగే పివి సిద్ధార్థ అకాడమీ వాళ్ళు మాకు ఇనాగరేషన్కి ఈ ప్లేయర్స్కి అకామిడేషన్కి వాళ్ళు ప్రోత్సహించారు. మహాత్మా గాంధీ రోడ్డులో శనివారం రాత్రి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. డీసీపీ బంగ్లా వద్ద వాహనాలు నిలిపివేయడంతో రాఘవయ్య పార్కు వరకు నిలిచిపోయాయి. వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. దాదాపు అరగంట సేపు ఈ పరిస్థితి తలెత్తింది. వారాంతం క్రిస్మస్ కావడంతో ప్రజలు వివిధ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున వచ్చారు. మరోవైపు వీఐపీల రాక కోసం కొద్దిసేపు వాహనాలు ఆపడంతో భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం ఏం చేయలేకపోయారు. రాఘవయ్య పార్కు వైపు నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు ప్రత్యామ్నాయ రహదారులు లేకపోవడంతో వాహనాలు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు గుణదలలోని ఓ హోటల్లో ఐపీఎస్ అధికారులకు డీజీపీ విందు ఇచ్చారు. దానికి డీజీపీతో సహా పలువురు ఐపీఎస్ అధికారులు ఈ మార్గంలోనే వెళ్లారు. దాదాపు అరగంట తర్వాత ట్రాఫిక్ కదలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటి వరకు మిచాంగ్ తుఫానుతో ఏపీ ప్రజలు అతలాకుతలమయ్యారు. ఇక తుఫాను అనంతరం ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గి
చలి ప్రభావం మరింత పెరిగింది. అక్కడక్కడ పొగమంచుతో రహదారులు మూసుకుపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి మరోసారి తుఫాన్ రాబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది వాతావరణ శాఖ. దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల తక్కువగా నమోదు కావడంతో అక్కడ ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో పంట బోధిలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు, పలువురికి స్వల్ప గాయాలు. 108లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. నీకు అంత సీన్ ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలవా? చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్. మా పార్టీ గెలిపే ధ్యేయంగా కొన్ని సీట్లలో మార్పులు. ఇప్పుడు మళ్ళీ 175కి 175 గెలిచే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం. ఈసారి వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారు. నెల్లూరులో మీడియాతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. జనసేన టీడీపీ కూటమికి 150 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి డౌన్. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి. 60,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేకపోయిందని జగన్ సర్కారుపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.